హాయ్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా అండి? ఇప్పుడైతే మేము తిరుమలలో ఆకాశగంగకి వచ్చామండి. ఆకాశగంగ చూడటానికి చాలా బాగుంటుందండి. ఎంతో ప్రకృతి రమణీయంగా ఉంటుందండి. ఆ నీళ్ళు కూడా చాలా బావుంటాయండి. ఆకాశగంగలో నీళ్ళు చాలా మూలికలతో కలిసిన నీళ్ళు అండి. ఏమైనా తిరుమలలో చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి అండి. తప్పకుండా తిరుమలకి వస్తే మీరు ఆకాశగంగని చూడండి. చాలా బావుంటుందండి. నీళ్ళు తాగడం వల్ల కూడా మనకి హెల్త్‌కి చాలా మంచిదండి. వెంకటేశ్వర స్వామి అభిషేకానికి కూడా ఈ ఆకాశగంగ నీళ్ళే తీసుకొని వెళ్తారండి. చుట్టూ చూడండి చెట్లు ఎంత బావున్నాయో. ఇక్కడ షాపులు కూడా ఉంటాయండి. విఘ్నేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా ఉంటాయి. మా పిల్లలైతే అక్కడ ఫోటోలు తీసుకున్నారు. కిందకి ఉంటుందండి ఆకాశగంగ. మనం స్టెప్స్ అన్నీ దిగేసేసి కిందకి వెళ్ళాలండి. ఒకప్పుడు కింద దాకా పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదండి. ఇప్పుడు కింద దాకా పర్మిషన్ ఇస్తున్నారండి. చూడండి ఎంత బావుందో. అక్కడ నీళ్ళు పట్టుకుంటారండి. ఇప్పుడు నీళ్ళొస్తున్నాయి కదండీ! అక్కడి నుంచండి నీళ్ళు పట్టుకొని నీళ్ళు తాగుతారండి. బాటిల్‌లో ఇళ్ళకెత్తుకొని పోతారండి. నేను ఈ నీళ్ళే తీసుకొనొచ్చి అమ్మవారికి అభిషేకం చేస్తానండి. మా ఇంట్లో ఉండే మహాలక్ష్మి తల్లికి నేను ఈ నీళ్ళతోనే అభిషేకం చేస్తానండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి కూడా ఈ నీళ్ళతోనే అభిషేకం చేస్తారండి. అందుకనే మేము తిరుమలకొచ్చిన ప్రతిసారి బాటిల్‌లో నీళ్ళు పట్టుకొని పోయి, ఆ నీళ్ళే ఆ తల్లికి నేను మా ఇంట్లో ఉండే మహాలక్ష్మి తల్లికి నేను అభిషేకం చేస్తానండి. మీ ఇంట్లో కూడా విగ్రహాలుంటే, మీరు తిరుమలకని వచ్చారంటే, ఈ నీళ్ళు పట్టుకపోండి. చూడండి, బాటిల్ నిండా తీసుకొని వెళ్తామండి. అక్కడే అమ్ముతుంటారండి బాటిల్స్ కూడాను. చాలామంది కింద దాకా కూడా వెళ్ళేసొస్తుంటారండి. ఇప్పుడైతే మేము శిలాతోరణానికొచ్చేసామండి. శిలాతోరణం చూడ్డానికి కూడా చాలా బావుంటుందండి. తిరుమల అంతా నీకు చూడ్డానికి సూపర్‌గా ఉంటుంది. అన్ని చెట్లేనండి. పచ్చదనం అండి. ఎంత బావుంటదోనండి తిరుమలను. మన కన్నులకి కనువింపుగా ఉంటది అండి తిరుమల చూడటానికి. ప్రతి చోట ఒక్కొక్క మహిమ కనపడతానే ఉంటుంది మనకు వెంకటేశ్వర స్వామి మహిమ. ఈ శిలలతోనే తోరణంలాగా భలే ఉంటుందండి శిలా తోరణము. తిరుమలకి వచ్చినప్పుడు దర్శనం మటుకే చేసుకోకుండా, దర్శనం మటుకే చేసుకొని ఇంటికి వెళ్ళకుండా ఇవన్నీ చూడండి. తిరుమల కొండ మీద ఉన్న ఇవన్నీ చాలా బావుంటాయండి ఈ ప్రదేశాలన్నీ. మేము ఎప్పుడు తిరుమలకొచ్చినా కూడా సరేనండి, అన్నీ చూసుకొనే వెళ్తామండి. అక్కడ పైపులతో అంతా నీళ్ళు పడతా ఉన్నారండి. ఆ నీళ్ళన్నీ ఇంక మా పిల్లలు అక్కడ నిలబడుకొని మరి నీళ్ళు పడతా ఉంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తా ఉన్నారండి. శిలాతోరణం నుంచి కొంచెం ముందరికి వెళ్ళామంటే అక్కడంతా పక్షులుంటాయండి. నడుచుకుంటా వెళ్ళాలండి. కొంచెం వెళ్ళామంటే అక్కడే పక్షులు అన్నీ ఉంటాయండి. అడవి కోళ్ళండి, పావురాలు కూడా అన్నీ ఉంటాయండి ఇక్కడ. చూడండి పార్క్‌లాగా ఎంత బావుందో ఇక్కడ. బుజ్జి బుజ్జి విగ్రహాలు అన్నీ చాలా బావుంటాయండి. ఇదేనండి శిలాతోరణము. మాకైతే చాలా బాగా నచ్చిందండి. మా పిల్లలైతే ఎంతో బాగా సూపర్‌గా ఎంజాయ్ చేసేసారండి. అంత బావుంటదండి శిలాతోరణము. నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నారాయణ భావములోనే బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువ
భావములోని బాహ్యమునందును హరి అవతారములి అఖిల లోకముకు హరియనవో మనసా. శిలాతోరణం నుంచి కొంచెం ముందరికి వెళ్ళాలండి. కొంచెం ముందరికి వెళ్తే అక్కడ స్టెప్స్ ఉంటాయండి. అక్కడ దిగేసేసి మనం కిందకి పోవాలండి. అక్కడ ఉంటుందండి చక్ర తీర్థం అండి. నీళ్ళు ఉంటాయండి. ఆ నీళ్ళు చాలా పవర్ఫుల్ నీళ్ళండి. అక్కడ స్నానాలు చేయడం వల్ల చాలా మంచిది అండి. ఇదేనండి చక్రతీర్థం నీళ్ళండి అవి. చక్రతీర్థం అండి అది. చక్రతీర్థం లోపలికి మనం దిగలేమండి. చుట్టూ అలా కట్టేసి ఉంటారు. స్టెప్స్ పైన మనం ఎక్కి పైకి వెళ్ళి మళ్ళీ కిందకి దిగుతామండి. అక్కడ ఉంటుందండి సుదర్శన చక్రం అండి. స్వయంభూ అండి. చూడండి ఎంత దూరం ఉందో చూడండి. స్వయంభూ అండి సుదర్శన చక్రం అండి. చాలా బాగుంటుందండి. అక్కడే శివయ్య ఉంటాడు, విఘ్నేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు. అక్కడే లక్ష్మీ నరసింహస్వామి కూడా ఉంటారండి. సుదర్శన చక్రానికి అభిముఖంగా ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి. చూడటానికి ఎంత బాగుంటుందోనండి. మీరు తప్పకుండా తిరుమలకి వస్తే చక్రతీర్థం చూడండి. శిలాతోరణం నుంచి లోపలికి వస్తే ఉంటుందండి చక్రతీర్థము. శిలాతోరణం నుంచే వచ్చేయాలండి లోపలికి. స్టెప్స్ ఉంటాయి. దిగి కిందకి వెళ్ళాలండి. అక్కడే ఉంటుందండి చక్రతీర్థము. స్వయంభూ అండి. సుదర్శన చక్రం అండి. ఎంత బాగుంటుందోనండి చూడడానికి. మన కళ్ళతో మనం చూడాలండి. చూస్తేనే మనకు తెలుస్తుందండి. ఇక్కడుండే షాపులండి అవి. ఇక్కడ యోగులు, సిద్ధులు, మునులు, సాధువులు అందరూ ఇక్కడ తపస్సు చేసేవాళ్ళంటండి. ఇదేనండి సుదర్శన చక్రం అండి. చాలా బాగుంది కదండి సుదర్శన చక్రము. ఇక్కడే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. అదేనండి లక్ష్మీ నరసింహస్వామి. ఆంజనేయ స్వామి అండి అభిముఖంగా ఉంటాడండి. ఇప్పుడు మేము శిలాతోరణం చూసుకొని రిటర్న్ అయిపోయామండి. ఎలా ఉందో వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందని నాకు కామెంట్ పెట్టండి. మీరు తిరుమలకి వస్తే మటుకు మర్చిపోకుండా ఇవన్నీ చూడండి. చూస్తేనే అప్పుడు మనకు మనసుకు బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.